మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన భారతదేశం కోసం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ. మరి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో విడుదల చూస్తున్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాము. ప్రతి వాగ్దానము ఎంతో కష్టపడి మీ ముందుకు తీసుకురావటం జరుగుతుందండి. ఇవి షూటింగ్ చేయాలంటే, ఎడిటింగ్ చేయాలంటే, మీరు అప్లోడ్ చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి పరిచర్య ఇది. కనుక మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మరి ఛానల్ గ్రోత్ కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అనేక మందికి మరి మీరు తెలియచేయండి. మొదటగా మీరు లైక్ చేయండి. ఈ లైక్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఎంత ఎక్కువగా లైక్ చేస్తే యూట్యూబ్ వారు అంత వీడియోని ప్రమోట్ చేస్తారు. ఎంతో మంది ఆదరణ లేని స్థితిలో, ఒంటరి స్థితిలో, రోగశయం మీద ఉన్నవారు, ఏ ఆదరణ లేక అల్లాడుతున్న వారు, ఒంటరిగా గువ్వ వలె మూలుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారండి. ఒంటరిగా ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు ఎళ్లి ఆమెకు ఆదరణ ఇచ్చినప్పుడు ఆమె గొప్ప సువార్తను ప్రకటించింది. అలాంటి వారి కోసమే మరి ఈ యొక్క దేవుని మాట రిలీజ్ అవుతుండగా మీరు మీ జీవితంలో మరి ఏమి చెయ్యనవసరం లేదు, కానీ దేవుని మాటని ప్రజలకి చేరటానికి సహకరించండి. మీరు పరిచర్యకు సహకరించినట్లయితే దేవుడు మీ పని చేస్తారని ప్రభువు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో చివరి లైన్ చూద్దాం. చూడండి, నన్నెంతో ఆదరించినటువంటి దేవుడు నాకిచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు మీకు కూడా మరి దేవుడు అనుగ్రహిస్తుండగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి చూడండి ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో లాస్ట్ లైన్, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక, ఆయన నిన్ను విడువలేదంటండి. మనం అనుకుంటాం ఉద్యోగం రాలేదండి, నేనెంతో ప్రార్థన చేశానండి, ఎంతో కష్టపడ్డానండి, 0.5, 0.7, 0.4లో నా ఉద్యోగం పోయిందండి, నేను పొందుకోలేకపోయానండి, ఈ అనారోగ్యం నుంచి విడుదల పొందుతాను అనుకున్నాను, పొందుకోలేకపోయాను, నా భార్య వస్తుందని ఎదురు చూశాను కానీ రాలేదండి, నా భార్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, ఇప్పుడు చూసుకోవట్లేదండి, నా బిడ్డలు నన్ను విడిచి వెళ్ళిపోయారండి, నా భర్త నన్ను వేధిస్తున్నాడండి, ఇంకా ఎంతకాలం ఈ బాధపడాలి, నా సంఘస్థులు నా పరిచర్యకు సహకరించట్లేదని సేవకుడా దిగులు చెందుతున్నావేమో, నా ఆర్థిక సమస్యలు ఇంకా తీరలేదని వేదన చెందుతున్నావేమో, ఏంటి దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయ అంటాడని విసిగిపోతున్నావా సహోదరి? దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఆయన పలకరించినా పలకరించకపోయినా, ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా కానీ నిన్ను ఆయన విడువలేదంట. నిజం, మనకి తెలియదు కానీ మనము అనుకుంటాం దేవుడు మాతో లేడేమో, మాకేం చేయట్లేదేమో అనుకుంటాం, కానీ నో నో, ఆయన ఎప్పుడు నిత్యం నీ మీదే ఆలోచన కలిగి ఉన్నాడు, నీ మీదే దృష్టి కలిగి ఉన్నాడు. నీకు ఎవ్వరు ఎక్కడ ఏ హాని చేయాలని చూసినా ఆ హాని జరగకుండా ఆయన నీకు నిత్యం కాపుదల ఇస్తాడండి. ఎవరైనా నీ మీద దురాలోచన, దుష్టాలోచన, దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉంటే అది ఆయన చెదరగొట్టడానికి నిత్యము నిన్ను కాపుగా అలా కంచెగా కాపాడుతూనే ఉంటాడు. ఈ వాగ్దానం కూడా ఇవ్వాలి నేను, కానీ ఈ రోజు ఆ అంశం కాదు. కానీ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కృప అంటే దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం ఏంటంటే, కృప అంటే మనకి ఏదైనా భరించలేని బాధ వచ్చినప్పుడు ఆ బాధను భరించగలిగే శక్తే కృప. నీకెంతో శోధన ఉంది, ఎంతో కష్టం ఉంది, అది భరించగలిగే శక్తిని దేవుడు ఇస్తాడంట. దేవుడు ఈ రోజు నిజంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నిజంగా ఎన్నో పోరాటాలు మన చుట్టూ వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎందుకంటే దేవునిలో మనం సాగిపోతున్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఖచ్చితంగా. నెహెమ్యాకి రాలేదా? పడిపోయిన యెరూషలేము గుమ్మాలు కట్టాలంటే ఎంతో మంది వ్యతిరేకులు లేచారు. అలాగే నీ విశ్వాస యాత్రలో ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నీ తట్టుకొని నిలబడగలిగే అటి ఆ పెయిన్ ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఇస్తాడంట దేవుడు. అదే దీని మీనింగ్ ఇక్కడ. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. మా జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చెడ్డ ప్రచారాలు, ఎన్నో విధాలుగా మోసం చేసేవారు, ఎన్నో విధాలుగా నమ్మిస్తూ మాతో మాట్లాడుతూ ఉంటారే కానీ వెనుక ఎంతో మోసం చేస్తూ ఉంటారు. యథార్థ హృదయాలతో రారు తండ్రి. కానీ
అయ్యా మాకు ఏ హాని జరగకుండా ఇన్ని దినాలు కాపాడావంటే నీ కేవలం నీ కృప, నీ ప్రేమ ఈ రోజు కూడా మాకిచ్చిన చక్కని వాగ్దానం విడువక నీ ఎడల కృప చూపుచున్నానన్నావు. నిజము తండ్రి. ఇటు వాగ్దానము నిజంగా మా జీవితాల్లో నెరవేర్చబడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించండి. ఆయా రకాల వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, పని భారాల్లో ఉన్న వారికి అన్ని విధాల విడుదల ప్రకటిస్తున్న యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. ఈ పండగ వాతావరణంలో స్థానిక సంఘాలలో నెమ్మది దయచేయి. ఏ దుష్టుడు ఎటు ఏ హామాను లేచిన వాడిని అణిచివేస్తున్నాం యేసునామంలో ప్రభువా. భారతదేశాన్ని దీవించండి. మతోన్మాదులను అణిచివేస్తున్నాం యేసునామంలో తండ్రి. ఆయా ఉగ్రవాద స్థావరాలని నాయన యేసు నామంలో సర్వనాశనం చేస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా పరిపాలకుల్ని, మా యొక్క సేవకుల్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మన ఎడల నిత్యము ఏలుబడి చేయును గాక. ఆమేన్ ఆమేన్.